అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించారమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్ తో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా. మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కాని కాని కానిరా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేదు రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నోనో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి. అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అందులో మనం పెసరట్టులో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అందులోనూ నువ్వు షాక్ అవ్వు, నేను షాక్ అవ్వను. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు. ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి. స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా, నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చి తొందరలో కాస్త కంగారు పడిందంతే. నా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు, ప్రసెంట్ వేసుకో. చట్నీ వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు. తిరుబాబు, ఏం బాబు, బాగోలేదా? బాగోపోవడం ఏంటండి? మీ అమ్మాయి చేత్తో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? రుచిగా ఉందన్న ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలు. అలాగా? అయితే ఇంకా సెట్ వేసుకో, 4 పెసరట్టు తింటాను. అంటే మీరుండి అనుభవించాల్సిన ఇంట్లో మేముంటున్నామా? మా నాన్న అంత ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఐఎమ్ సారీ లత, నీ మనసు బాధ పెట్టాను. మీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆయన కూతురువే నాకు తెలియదు కదా. ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేమని చెప్పేస్తాను. ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎదురిస్తే జరిగేదేమిటో తెలుసా? నిన్ను నిద్రాహారాలు లేకుండా చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు. నీ పుణ్యమాన్ని నేనెవరో తెలుసుకుని నన్ను అర్జెంటుగా ఇంట్లోంచి బయట గెంటేస్తాడు. అందువల్ల నా గురించి కానీ ఆ ఇంటి గురించి కానీ నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను కదా. ఈయన భలే జోకులు చెప్పి అందరిని నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు, అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకతోనే వచ్చిందా, లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారట. ఎవరయ్యా? ఓహో, బాలు నువ్వయ్యా. రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, నిలబడే 4 విషయాలు జాడించాలని వచ్చాను. ఏమిటయ్యా జోరు? కామా, మేము మీకు తగిన వారం. కామా, ఇతను నాకు తెలిసిన వాడని మీకు పరిచయం చేశాను. ఇల్లు ఇచ్చారు, బానే ఉంది. ఇల్లాల్ని ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నట్టుగా. ఎవడయ్యా మాటలు? నీకన్నా మతిపోయిందా? మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా తాత చుట్టూ ప్రదక్షిణాలు కొట్టి దండాలు పెట్టి ఇప్పుడు ఈ జపాన్ రిటర్న్ రాగానే అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారా? ఏమిటి పానకాల స్వామి గారు, ఏమిటిదంతా? అబ్బే, ఏమీ లేదు బాబు, ఇది వరకే ఊరికే అనుకున్నాం. బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి
అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో ఓసిని అబద్ధాలు మాడిపోను. ఇవాళ మౌనవరతో నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనే జపాన్ పిల్లని చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు. వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నేను బయటికి గెంటుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్య, మర్యాదగా ఇతను బయటికి పంపు. ఏయ్, అసలు నన్ను బయటికి పంపడా నువ్వెవడవయ్యా? అచ్చాడు పోతే ఇదిగో బూతి గీతి అన్నావో జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయా, వెళ్ళబోయా. ఎవరు అక్కడ? కామా, ఖబర్దార్. విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదా, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా. 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా? భూలోకంలోనే శంభో శంకర అంటూ చెట్టు కింద చెంబు పుచ్చుకుని అడుక్కు తింటాడయ్యా. నీకెందుకు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా. వెళ్ళి మా తాతను తీసుకొచ్చి మీ సంగతి తెలుస్తాను. తెలిసేలా వెళ్ళబోయా. ఎందుకండి ఇలాంటి వాళ్ళు చేరదీస్తారు? ఎన్ని మాటలన్నాడు, ఎంత అవమానపరిచాడు. ఇంకా ఉండబడి సరిపోయింది బాబు, లేకపోతే ఇంకెన్ననే కూడా. నేనిక్కడ క్షేమం. నీ ఆరోగ్యం బాగుందని తెలుస్తాను. అమ్మకు నాన్నకు నమస్కారములు చెప్పగలవు. ఉత్తరాల్లో మాత్రం భక్తి ప్రపతలన్నీ ఒలకబోస్తాడు. నేనిక్కడ కోటలో పాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ అని నాటకమాడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమ కిరాతకుడు. వీడిపోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్ లో చాలా పలుకుబడి ఉంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయ కాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా. నా సంగతి చెప్తున్నాడేమిటి? బుడబుక్కల వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని, నమ్మకు. అదేమిటో చూద్దాం పదా. ఆహా ఆహా, ఏమి సొగసు అది, ఏమి హొయలు. అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది. ఏయ్, నా సంగతి ఎందుకు నీకు? చూడు పిన్ని ఏమంటున్నాడో. ఏమిటి? నాకంటే ముందు మా అమ్మాయికి పిల్లలు పుడతారా? యాగాలు చేసినా రోగాలు వచ్చినా బిడ్డలు పుట్టరే అంబా. అంబ పలకాల, మేము చెప్పాలా? ఏమిటి? నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే. ఓహో, అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పిన్ని. రా రా. చెక్కిలి పొంగింది, చిన్నది రమ్మంది. అబ్బ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 . రైట్, ఎవరా నువ్వు? నీ తాతగాడు సొమ్ము అనుకున్నావురా? దర్జాగా సోఫాలో కూర్చున్నావు. ఆ సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అమ్మ పలికిందా, గాడి గుడ్డుకు పలికిందా? నీకేమైనా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అనిపించి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత 3వ కన్ను తెరుస్తుంది. ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడెందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. ఆ అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. చిచ్చే, నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట. ముందు ఇంట్లోంచి బయటపో. పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న, ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి, వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. చిచ్చే, నోరు పోయింది. నోరు మూసుకు లోపల పడి పడి లోపలికి. రక్షించండి!
ఏమిటిది ఏమిటిదంతా ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపాలి. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఇదంతా ఏమిటి? మీ చేతిలో పిస్తోల్ ఏమిటి? మీరేం చేశారు? నో నోర్మై. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి లోపల రండి. రండి రండి అండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఉంది. ఏమిటిది? ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. అను. మీరు తలుచుకుంటే ఈ కేసుని ఈజీగా మాఫ్ చేయగలరు. ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా, అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది. ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో, ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి.